ఓం శ్రీ గురుభ్యో నమ. 2025 ఇంగ్లీష్ ఈ సంవత్సరంలో మనకి ఏ విధంగా ఉండబోతుంది? 2025లో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము. సహజంగా మనకి రాహుకేతులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి 18 నెలల పాటు ఉంటుంది. గురువు సంవత్సర కాలం పడుతుంది. శని 2.5 సంవత్సరాల పాటు పడుతుంది. అలానే రవి, బుధ, శుక్ర గ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు మారటం, చంద్రుడు 2.5 రోజుల పాటు పడుతూ ఉంటుంది. మరి ఈ 2025లో అతి పెద్ద గ్రహాలను మనం అంచనా వేసుకునేటట్లయితే, అంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటుంటాయి. కొన్ని కాంబినేషన్స్, కొన్ని కంజంక్షన్స్ జరుగుతుంటాయి సహజంగా. అవన్నీ కూడా నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి 45 రోజుల పాటు మారుతూ ఉంటాయి. సహజంగా అవన్నీ కూడా మార్పులు జరుగుతుంటాయి. కానీ అతిపెద్ద గ్రహాలైన రాహుకేతులు మనం అనుకున్నట్టుగా 18 నెలల పాటు ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు. మార్చి 29వ తారీఖు 2025 రాత్రి 9:44 పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో మీనరాశిలోకి శని యొక్క సంచారం జరుగుతుంది. అలానే మే 14వ తారీఖున 2025 ఉదయం 11:34 మృగశిర నక్షత్రం 3వ పాద ప్రవేశంతో మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తాడు. అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. మే 20వ తారీఖు 2025 ఉదయం 6:45 పూర్వభాద్ర నక్షత్రం 3వ పాద కుంభరాశిలోకి ప్రవేశంతో రాహు కుంభరాశిలోకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అలానే మే 20వ తారీఖున ఉదయం 6:45 కేతు ఉత్తరా నక్షత్రం 1వ పాద సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అంటే కన్య నుంచి సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశము, మీనం నుంచి కుంభరాశిలోకి రాహు యొక్క ప్రవేశము, వృషభం నుంచి మిథునంలోకి గురువు యొక్క ప్రవేశము, దానితో పాటు శని భగవానుడు కుంభం నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తారు. అంటే అతిపెద్ద గ్రహాలు ఈ 4 గ్రహాలను బట్టి మనకి 2025లో ఏ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఈ 2025లో మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాము ఫలితాలు. మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కేతు యొక్క బలం అనేది బాగా ఎక్కువగా ఉంది. కేతు యొక్క బలం ఒకటి, మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా 2025లో వాళ్ళకి అదృష్టం అనేది వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మిథునం, కర్కాటకం, సింహం తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది మే 20వ తారీఖున తృతీయంలో కేతు సంచారం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం ఒకటి, తీర్థయాత్రలు ఒకటి, పుణ్యక్షేత్రాల్లో తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం, నదీ స్థానము, అలానే నదీ స్థానంతో పాటు కేతు యొక్క బలం వల్ల కూడా ఆర్థిక స్థితిగతి బాగా మెరుగుపడుతుంది. అంటే ఆర్థిక పరంగా బాగా పుంజుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. లావాదేవీల విషయంలో కూడా చాలా చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా సంక్షోభం అనేది తగ్గుతుంటుంది. కానీ ఇక్కడ ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా జన్మంలో గురువు కూడా ఉంటాడు. ఆ జన్మంలో గురువు ఉండటం వల్ల ఏమిటి, ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో కూడా అనుకూలంగా ఉన్నా కొద్దిగా డబ్బులు ఖర్చు చేసే సూచనలు ఉంటాయి. కానీ 70% వాళ్ళకి చాలా మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే గౌరవం కానీ, అలానే సన్మానాలు కానీ, అవార్డులు కానీ, రివార్డులు కానీ రావటం ఒకటి, తర్వాత వాహనాల మీద ప్రయాణాలు చేయటం, ఎమినెంట్ స్కాలర్స్తో బాగా పరిచయాలు పెరగటం, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అన్నీ కూడా అనుగుణంగా వాళ్ళు ఏదైతే పనులు చేయాలనుకున్నారో ఆ పనిలో ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళకి అనుగుణంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే విదేశాల్లో మంచి విశ్వవిద్యాలయంలో సీట్లు లభించటం ఒకటి, ఆర్థిక పరంగా ఉన్నతమైన భావాలు కలిగి ఆర్థిక పరంగా పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గతంలో ఏదైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా సవరణ చేసుకుని, తప్పులన్నీ కూడా సవరణ చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు. అలానే సంతానం లేని వ్యక్తులకు సంతానం కలగటం, వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే విద్యార్థుల మటుకు వేరే వ్యాపకాలను కూడా తగ్గించుకొని వాళ్ళు చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి. అలానే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం ఒకటి, అలానే వీళ్ళ యొక్క ఆరోగ్యం అనేది గతం కంటే కొంత కుదుట పడుతుంటుంది, యాక్టివ్నెస్ బాగా పెరుగుతుంటుంది, సంపాదించాలని ఒక ఆలోచన బాగా పెరుగుతుంటుంది. కాబట్టి వృత్తి ఉద్యోగ రంగాల్లో కానీ విశేషంగా కృషి చేసి డబ్బులు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అంటే అన్ని గ్రహాల యొక్క కలయికలను మనం చూసుకుంటున్నాం. కేవలం రాహుకేతువులు, గురువు, శనే కాదు, రవి, బుధ, శుక్రగ్రహాలు, కుజగ్రహము అలానే ప్రతిరోజు కూడా మారే చంద్రగ్రహాన్ని గోచారరీత్యా ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే వీళ్ళకి 70% మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా ఆదాయాన్ని బాగా పుంజుకుంటారు, నూతన వ్యాపారాలు చేస్తుంటారు, నూతన వ్యాపారాల్లో బాగా పెట్టుబడులు పెడతారు, విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగమే కాకుండా బార్ రెస్టారెంట్లు కానీ, ఒక వ్యాపారాలు కానీ, ఫుడ్ సంబంధించిన కోర్ట్స్ కానీ, అలానే హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఒక గ్రోసరీ స్టోర్స్ కానీ, మిల్క్ బిజినెస్ కానీ, వాటర్ ప్లాంట్ కానీ ఇలాంటి బిజినెస్లు కూడా స్టార్ట్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే మిథున రాశి వాళ్ళకి టోటల్గా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంటుంది. అంటే నవమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం, అలానే విదేశాలతో పాటు అన్ని పనులు కూడా అనుకూలంగా చేయాలని ఆలోచన సరళి బాగా పెరుగుతూ ఉంటుంది. ఆలోచన సరళితో పాటు వీళ్ళకి దశమ స్థానంలో శని యొక్క సంచారం, అంటే దశమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల మిథున రాశి వాళ్ళ కంటక శని అంటారు. కంటక శని వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? కొంత డబ్బులు ఖర్చు అవుతూ ఉంటుంటాయి. అంటే పెద్దగా ఖర్చు అయ్యే సూచనలు ఉండవు, కానీ ఒక 25% డబ్బులు ఖర్చు అవుతుంటాయి. ఆ ఖర్చులను కొంత పొదుపు చేసుకోండి. అధికారులతోటి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగపరంగా స్థానచలనం జరగటం, ఉద్యోగంలో మార్పులు, ఇంటిలో మార్పులు, గృహంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే కొంత పిల్లల యొక్క పెళ్ళిళ్ళకు కూడా కొంత ఖర్చు చేసే అవకాశాలు, పిల్లల యొక్క చదువులకు కూడా బాగా ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కంటక శని అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఏదైతే 2025లో కొద్దిగా ఆరోగ్యం అనేది కుదుటపడుతున్నా మనం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరితోనా మాట్లాడేటప్పుడు కూడా బంధుమిత్రులతోటి కానీ, స్నేహితులతో కానీ మనం మాట్లాడుతున్నాం కదా అని ఎక్కువగా మాట్లాడటం, అతిగా వాటితో గొడవలు, తగాదులు, కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. కోర్టు సమస్యలు, వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ రాకుండా చూసుకోండి, చికాకులు కలగకుండా చూసుకోండి. అన్ని రహస్యాలన్నీ కూడా పక్కన వాళ్ళందరికీ కూడా చెప్పి అనవసరంగా మనం డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా శ్రద్ధ పడితే మీకు 70% చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అన్నీ కూడా ఆర్థిక పరంగా కానీ, ఆదాయపరంగా కానీ చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఈ దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే నేను చెప్పిన పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాసుల వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని అనుసరించాల్సిన నియమాలన్నీ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా 2025లో ఈ రాసుల వాళ్ళందరూ కూడా అనుసరించాల్సిన విధానం ఏమిటి, విధి విధానాలని అనుసరిస్తే మన జీవితం అనేది ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటే, వృత్తి, ఉద్యోగ, వ్యాపారం కానీ, వివాహం కానీ, అలానే ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి నేను కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చెబుతాను. ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. 2025లో గణపతి యొక్క ప్రార్థన చేయండి. గణపతి యొక్క ప్రార్థనగా చేయాలి అని అంటే మనకి 2025 సంవత్సరంలో సహజంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పాటించండి. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రతి నెలలో చేసుకోవటం కానీ, లేకపోతే నెలకి ఒక నెలలో చేస్తే నెక్స్ట్ మంత్ ఆపేసుకుని ఆపై మంత్లో కానీ సంకష్టహర చతుర్థి గణపతి యొక్క ప్రార్థన, గణపతిని గకార అష్టోత్తరంతో ప్రార్థన చేయటం చేయండి. అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేశ్వరుదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. వీలైతే తత్పురుషాయ వక్రతుండాయ ధీమహే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం ఒకటి. గణపతి యొక్క ఆలయాలను దర్శనం చేయండి. అది ఎప్పుడు సంకష్టాల చతుర్థి రోజున కానీ, బుధవారం కానీ, హస్త నక్షత్రం కానీ. అంటే మన జీవితంలో ఉండే విజ్ఞానాన్ని కూడా తొలగిపోతుంటాయి. ధనం కలిసి రావాలంటే, ధనపరంగా ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి అంటే, ఓం యక్షాయ కుబేరాయ శరణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా గురువారం రోజున ప్రాతకాలం చదవండి. వీలైతే ఇది నేను చదవలేను గురువు గారు అని చెప్పిన వ్యక్తులకి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతిమని ప్రదోషకాల సమయంలో 2025లో ప్రతి గురువారం రోజున సాయంత్రం పూట చదవండి. వీలున్న గురువారాలు ఎక్కువ శాతం చదవటం అనేది నేర్చుకోండి. దానివల్ల ఏదంటే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణబాధలు ఉన్న వాళ్ళు 2025లో ఖచ్చితంగా ఒక 1/2 కేజీ బెల్లం బుధవారం రోజున కానీ, సోమవారం కానీ దానం చేయండి. దానితో పాటు ముఖ్యంగా వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం, ఆదివారం రోజున మినుములు, అలానే శనివారం రోజున ఉలవలు, గురువారం రోజున శనగలు దానం చేయటం అనేది మర్చిపోవద్దండి. చేసిన తర్వాత
ఏదైనా సరే మంగళవారం వస్తుంటుంది మనకి. అంటే మంగళవారం రోజున కానీ, వీలైతే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం రోజుల్లో కానీ కందులు దానం చేయండి. కందులు దానం చేయటంతో పాటు చక్కగా కందుల్ని ముందు రోజున నానబెట్టి ఆవుకు పెట్టడం అనేది కూడా నేర్చుకోండి. అలానే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి. తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదవండి. కోర్టు సమస్యలు కూడా మీకు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సీతారాముల యొక్క కళ్యాణంలో కానీ, శివపార్వతుల యొక్క కళ్యాణంలో కానీ పాల్గొనండి. అలానే శ్రీ వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొంటే కూడా మీకు కళ్యాణం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీనితో పాటు విద్యార్థులు ఖచ్చితంగా విద్యలో వెనకబడి ఉన్నట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. అలానే సరస్వతీ దేవం ఆలయాన్ని సందర్శన చేయడం అనేది మర్చిపోతండి. అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే వ్యక్తులు కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబిరి ఔషధం జాహ్నవీతూయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయండి. చేస్తే కూడా ఆయు ప్రమాణం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలనేవి పాటించండి. ఆ నియమాల్లో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను. అవన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మీకు అన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఏదైతే మీకు బాధలన్నీ ఉంటాయో ఆ బాధలన్నీ కూడా తొలగటానికి ప్రత్యేకంగా నేను ఒక పుస్తకాన్ని రాశాను. అది రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు బృహత్ పరిహార సింధు అని మంత్ర యంత్ర తంత్ర రెమెడీస్ అనే పుస్తకం ఉంది. ఆ రెమెడీస్ అనే పుస్తకంలో చక్కగా మీరు అన్ని మీకు ఏదైతే ఈతి బాధలన్నీ ఉంటాయో రకరకాల ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వివాహపరంగా కానీ ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం పెంపొందించుకోవాలి, ధనం కలిసి రావాలి, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావాలి, చదువులు ఉండాలి, రకరకాల సమస్యలు మనుషులు బాధపడుతూ ఉన్నారు. ఆ సమస్యలన్నిటికి కూడా మనకి మంచి ఆధారంతో ఉన్న పుస్తకాన్ని నేను తయారు చేశాను. ఏమిటంటే అది రామాయణంలో కానీ, భాగవతంలో కానీ, భారతంలో ఉండే కొన్ని శ్లోకాలు కానీ, అలానే పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ మంచి మంచి శ్లోకాలు మంత్రాలన్నీ కూడా మనకు వేదం చెప్తుంది. ఆ వేదంలో ఉండే శ్లోకాలు మంత్రాలకు సంబంధించినవన్నీ కూడా రెమెడీస్ అనేవి కొన్ని పుస్తకంలో ఉంది కాబట్టి నేను రాసిన పుస్తకంలో పొందుపరిచానది. ఆ పుస్తకం పేరు బృహత్ పరిహార సింధు అంటారు. ఇది రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు. ఈ పుస్తకంలో మీకు ఏదైతే దోషాలనేవి జాతకపరంగా ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా తొలగటానికి ఆ పుస్తకం అనేది చాలా ఉపయోగపడుతుంటుంది. ఆ పుస్తకాన్ని మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము. అందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో గ్రంథంలో ఉంటే ఏదైతే మీకు బాగలేదో ఆ శ్లోకాలు మంత్రాలు చదవటం వల్ల కూడా మీకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుందని మరి నేను ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.